కాకినాడ జేఎన్టీయూకి ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్గా మురళీకృష్ణ బాధ్యతలు అయితే తీసుకున్నారు. ప్రస్తుతానికి మురళీకృష్ణ మనతో పాటు ఉన్నారు. వారిని అడుగుదాం. సార్ చెప్పండి, రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక యూనివర్సిటీ కాకినాడ జేఎన్టీయూకి, అలాంటి వైస్ ఛాన్సలర్ బాధ్యతలు అయితే మాత్రం మీరు తీసుకున్నారు. దీనిపై ఏ విధంగా మీ మార్పు వేసుకోబోతున్నారు? ఓకే, 16 జూలై 1946లో ఒక క్యాంపస్గా స్టార్ట్ అయినటువంటి ఈ క్యాంపస్ అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా త్రూఅవుట్ అదే టెంపోని మెయింటైన్ చేస్తూ వచ్చింది. అది తనతో తనకే కాంపిటీషన్ అనమాట. మా యూనివర్సిటీకి మాకు మేమే కాంపిటీషను. మేము ఇంతకు ముందు కన్నా ఇంకొంచెం ఏమైనా డెవలప్ చేయగలమా అని. ఏనాడు కూడా అప్పటి నుంచి కూడా యూనివర్సిటీ ఫామ్ అయిన తర్వాత కూడా ఇందులో ఎప్పుడు మేజర్గా ఛాలెంజెస్, బిగ్ ప్రాబ్లమ్స్ లాంటివి ఏం లేవు. చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది. స్టూడెంట్స్ కూడా ఇప్పటికీ స్టేట్లో ది బెస్ట్ స్టూడెంట్స్ ఈ యూనివర్సిటీ క్యాంపస్ కాలేజీలోనే జాయిన్ అవుతున్నారు. కాబట్టి అదే టెంపోని కంటిన్యూ చేయాలి. బట్ నేను కొంచెం స్వతహాగా ఎన్వైర్న్మెంట్ బేస్డ్గా వచ్చాను కాబట్టి దీని ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక గ్రీన్ క్యాంపస్, అంటే అసలు చూడగానే క్యాంపస్లో చాలా ఆహ్లాదకరమైన వాతావరణంతో ఉండేటట్టుగా డెవలప్ చేయాలని నేను చేస్తున్నాను. నా ఫస్ట్ టార్గెట్ యుద్ధ ప్రాతిపదిక మీద చెయ్యాలి అనే ఆశతో ఉన్నాను. దానికోసం అన్ని ఇండస్ట్రీస్ని కాంటాక్ట్ చేసి వాళ్ళ వేరియస్ ఆస్పెక్ట్స్లో నాకు కూడా కొన్ని ప్లాన్స్ ఉన్నాయి, ముందు నుంచి ఉన్నాయి ప్లాన్స్, ఇవి చేయాలి అని. అవన్నీ కూడా చేయడానికి నేను ట్రై చేస్తాను. అంటే క్యాంపస్ ఎవరు వచ్చినా సరే ఒక 10 వయసులైనా కనీసం ఎలా ఉండాలంటే అది చూస్తే ఇక్కడ ఫోటో తీసుకోకుండా వెళ్ళి తీరాలన్నమాట. అంత చక్కగా ఉండాలన్నమాట ప్లేసెస్. అలాంటి ఒక 10 పాకెట్స్ డెవలప్ చేద్దామని అనుకుంటున్నాను, విత్ ది హెల్ప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఓల్డ్ స్టూడెంట్స్ అని అన్నీ కలిపిను. సో ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక మన యూనివర్సిటీ పరిధిలో పలు ఇంజనీరింగ్ కాలేజీలు అయితే ఉన్నాయి. ఇంజనీరింగ్ కాలేజీలని అంటే కొన్ని సంస్కరణలు కూడా చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎటువంటి సంస్కరణలు తీసుకురాబోతున్నారు? ఇంజనీర్ల పర్యవేక్షణ ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారము ఇన్స్టిట్యూషన్స్కి మనం మన ఎఫిలియేటెడ్ కాలేజెస్ ఆప్ బడో దేశ్ అప్నే ఆప్ బడేగా అంటారు. అంటే ఆ కాలేజీ ఎదిగితేనే యూనివర్సిటీ ఎదుగుతుంది. కాబట్టి ఆ కాలేజీ ఒక సెపరేట్ అటానమస్ అవ్వాలని, అది అటానమస్ అయిన తర్వాత అది ఒక సెపరేట్గా అదంతటా అదే డిగ్రీ ఇచ్చే యూనివర్సిటీ స్థాయికి వెళ్ళాలి అని ట్రై చేయాలన్నది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. సో మేము మా కాలేజెస్కి ఎఫిలియేటెడ్ కాలేజెస్కి అలాగే మేము చేస్తాం. ఇప్పుడు ఎఫిలియేటెడ్ కాలేజ్ ఆదిత్య యూనివర్సిటీ అయింది, గోదావరి యూనివర్సిటీ అయింది, సిద్ధార్థ కాలేజ్ యూనివర్సిటీ అయ్యాయి. యూనివర్సిటీ అయ్యాయంటే ఇంకా మాకు వాటి మీద ఏ విధమైనటువంటిది ఉండకపోయినా మేము అలాంటి వాటి కోసమే ప్రయత్నం చేయాలి. ఇన్స్టిట్యూషన్స్ వాటంతటవి యూనివర్సిటీలుగా డెవలప్ అవ్వడం కోసం ఈ యూనివర్సిటీ పాటుపడాలి తప్ప టీచర్ కూడా చూడండి, టీచర్ స్టూడెంట్ తనకన్నా గొప్పవాడు అవ్వాలని టీచర్ కోరుకుంటాడు. అలాగే ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా మా ఎఫిలియేటెడ్ కాలేజెస్ మా యూనివర్సిటీ లాగే అవి కూడా చాలా అద్భుతంగా డెవలప్ అవ్వాలి, యూనివర్సిటీలు అవ్వాలి. అవి కూడా తమదైన ఎడ్యుకేషన్ కాంట్రిబ్యూషన్ని వాళ్ళదైన శైలిలో వాళ్ళు ఇవ్వాలి అని మేము కోరుకుంటున్నాం. అయితే ప్రస్తుతం మనం అంటే రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల పరిస్థితి చూసుకుంటే కనుక స్టూడెంట్స్కి అందవలసినవన్నీ కూడా అందలేని పరిస్థితి కొన్ని కాలేజీల్లో ఉంది. ఆ స్టూడెంట్స్ యూనివర్సిటీకి కంప్లైంట్ చేద్దామన్నా చేయలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాంటి స్టూడెంట్స్ని ఆదుకోవడం కోసం ఏమైనా చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయండి? దీని గురించి కొంచెం నేను ఆలోచన చేస్తాను. ఇమ్మీడియట్గా నాకు మైండ్కి వచ్చిన ఆలోచన మట్టుకు ఇది అయిన వెంటనే మా యూనివర్సిటీ పరిధిలో చదువుకుంటున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఆర్ఫన్స్ ఉన్నారో, ఆర్ఫన్స్ ఇంకా ఇది ఉండకూడదు వాళ్ళకి. ఇంకా ఆర్ఫన్ అంటే ఇంకా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ వీళ్ళే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అనే యాంగిల్లో ఒక ప్రత్యేకమైన ఆస్పెక్ట్ మటుకు తీసుకురావాలని అనుకుంటున్నాను. సుమారుగా ఒక 100 మంది దాకా యూనివర్సిటీలో 2 లక్షల మంది స్టూడెంట్స్లో 100 పైతిలకు ఆర్ఫన్స్ కింద ఉన్నారు. వాళ్ళకి ఏమైనా ప్రత్యేకంగా వెంటనే చేయగలమేమో అన్నది ఒక 1 మంత్ లోపలే వాళ్ళ కోసం ఏదైనా చేయాలి అని ఆలోచిస్తున్నాను. అయితే ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్గా ఉన్న మురళీకృష్ణ అయితే మాత్రం వినూత్నమైన ఆలోచనలో తన ఆలోచన ప్రతిమతో ముందుకు వెళ్ళేందుకు, యూనివర్సిటీని ముందుకు తీసుకెళ్లేందుకు అడుగులు వేస్తానని చెప్తున్నారు. అయితే ఈ యూనివర్సిటీ మొత్తాన్ని, ఈ క్యాంపస్ మొత్తాన్ని ఒక గ్రీన్ క్యాంపస్గా 10 పాకెట్స్తో అంటే ఒక అందమైన పచ్చదనాన్ని కలిగించే విధంగా ఈ క్యాంపస్ని తయారు చేస్తానంటున్నారు. అదేవిధంగా యుద్ధ ప్రాతిపదిక మీద పైలట్ ప్రాజెక్ట్గా ఆర్ఫన్స్ని అయితే మాత్రం వాళ్ళకి సొంత ఫ్యామిలీ మెంబర్స్గా ఒక యూనివర్సిటీని, సొంత ఫ్యామిలీని కలిగించే విధంగా ఒక ప్రణాళికను కూడా సిద్ధం చేస్తానని చెప్పి మురళీకృష్ణ చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ చైతన్యతో సతీష్, 10 టీవీ, కాకినాడ నుండి.